నమస్కారం. ద మోస్ట్ బ్యూటిఫుల్, ద మోస్ట్ సెన్సేషనల్ రాధే శ్యామ్ అనేటువంటి సినిమా మనందరం అవైట్ చేస్తున్నాము మూవీ రిలీజ్ కోసము. అండ్ ఎట్ దిస్ టైం మన డైరెక్టర్ గారు రాధాకృష్ణ గారు అండ్ ద మోస్ట్ సెన్సేషనల్ వైబ్రెంట్ ఎనర్జెటిక్ తమన్ గారు. తమన్ గారు అసలు ఈ మధ్య ఒకసారి మీ చేయి చూపించండి. కూర్చోండి మీరు అక్కడ, నాకు దూరం నుంచి కూడా కనిపిస్తుంది, ఇంకా సైట్ అయితే రాలేదు. వెరీ నైస్ అండి. ఈ చేయి చూపించండి. నైస్. మీరు రెండు హ్యాండ్స్కి సమానంగా శానిటైజర్ వాడినట్టు కొన్ని రేఖలు కనిపించట్లేదు. మీరు బాబా బాబా బా వాట్ హ్యాండ్ అండి అది. అంతే. అసలు ఈరోజు మీ జాతకంలో ఏం రాసి పెట్టిందో తెలుసా? యు గోయింగ్ టు మీట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ అని రాసి పెట్టింది. అండ్ దట్స్ వాట్ యాంకర్ ఎందుకు బ్యూటిఫుల్ గర్ల్ ఇవాల్టికి ఇక్కడికి అంతే. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అంటే మూవీ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ పక్కన పెడితే ఇంత పెద్ద ఒక ప్రాజెక్ట్ని చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి ఆ ఒక రిలాక్సేషన్ మూడ్లో మీరు ఉన్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది? ఆయన అడగాలి. ఒక మంచి బిర్యానీ తినాలనిపిస్తుందా? అంటే దేని మీద ఇంట్రెస్ట్ అయితే ఏం పర్టికులర్ తినాలి అట్లాంటిది ఏం లేదండి. బట్ లైక్ ఇట్స్ ఒక రకమైన వినాలి అని ఉంది మీకు. స్తబ్దత ఉంది. ఐ థింక్ రేపు ఆడియన్స్ చూసిన తర్వాత ఐ థింక్ ఐ లైక్ దట్ వర్డ్, స్తబ్దత ఉంది. బాగుంది, మంచి వర్డ్ కదా. అంటే ఒక పెద్ద తుఫాను అది రాకముందు ఒక సైలెన్స్ ఉంటుంది అనమాట. తర్వాత నుంచి మెల్లిగా ఆకులు అవన్నీ శబ్దాలన్నీ వస్తూ దెన్ ధడేలు మన వచ్చేస్తుంది. సో ఐ నో యు ఆర్ ఇన్ దట్ ఫేజ్ అని. అదే ఇందాక మీరు చెప్తూ ఉన్నారు కదా, ఎలా ఉంది అంటే యూఎస్కి వెళ్ళే ముందు జస్ట్ ఫ్లైట్ ఎక్కక ముందు ఉండేటువంటి ఒక ఫీలింగ్లో ఉన్నాడంట ఆయన. చిన్నప్పటి నుంచి యూఎస్ వెళ్ళాలనుకుంటారు కదా, వాళ్ళు కరెక్ట్గా ఫ్లైట్ ఎక్కే ముందు ఒక ఫీలింగ్ ఉంటుందండి ఖచ్చితంగా. ఇంట్లో వదిలేసి వెళ్ళిపోవడానికి కానీ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోవాలి, అప్పుడు ఫ్లైట్ ఎక్కాలి, ఎక్కిన తర్వాత అవతల డ్రీమ్ ఉంటుంది, అవతల కొన్ని ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. మేము పెద్దగా ఏం చదువుకోలేదు కాబట్టి మేము 97లోనే ఫ్లైట్ ఎక్కేసాం. చదువుకుని 12th దేంట్లో అదేంటి ఏదో ఎగ్జామ్ రాస్తాం. ఎంసెట్ కాదు, ఇక్కడ ఏదో రాస్తాం, జిఆర్ఈ అలా అన్ని రాసి టోఫుల్ ఇవన్నీ మాకు అవ్వలేదు. చూసారా, నాకు వాటి కొన్నిటి పేర్లు కూడా తెలియదు. మాది టోఫుల్ లైఫ్ కాదు, రోఫుల్ లైఫ్. కానీ మీకు కూడా ఇప్పుడు ఇది అయిపోయింది, ఆర్ఆర్ మొత్తం కంప్లీట్ అయ్యింది అనేది ఒక సెన్సేషనల్ ఫీలింగ్ కదా. సో హౌ డస్ ఇట్ ఫీల్ ఫర్ యూ? జనరలీ రాధే శ్యామ్ వాస్ లైక్ ఎలా అంటే ఐ వాస్ లైక్ ఆల్మోస్ట్ ఒక గర్ల్ ఫ్రెండ్ చూసుకున్నట్టు చూసుకున్నాం. అంటే అసలు సినిమానే. అసలు మీరు చాలా ట్రావెల్ చేశారు. ట్రావెలే చేసాం. సో రాధే శ్యామ్ వాస్ లైక్ సంథింగ్ లైక్ అంటే ఎలా అంటే ఏదో మమ్మల్ని ఒక ఇట్ మేడ్ అస్ యంగ్. యు ఆర్ యంగ్ యా, యు అండ్ మీ కెన్ నెవర్ బి. లేదు అంటే వీఆర్ లైక్ అఖండ, భీమ్లా నాయక్. అసలు స్టూడియోలో డ్రమ్ములు పేలిపోయి ఉంది కాళ్ళలో, మాకు చెవుకు వచ్చి చిన్న బటర్ రాసి రాధా ఒక మంచి సినిమా, అసలు బటర్ లాంటి ఒక ఫిలిం ఇచ్చి అసలు ఒక అందమైన ఒక ఫిలిం ఇచ్చారు. అంటే ఇట్ వాస్ లైక్ లాస్ట్ ఒక 3 months వాస్ లైక్ క్రేజీ ట్రావెలింగ్ అనమాట. ఐ కెన్ అబ్సల్యూట్లీ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్. ఎందుకంటే మీరు ఒక పక్కనేమో నేనే ఇంకో పక్కన లాలా భీమ్లా అన్న దగ్గర నుంచి లవ్, ఫీలింగ్, రొమాన్స్, మధ్య మధ్యలో ఈయన అవి కూడా కొట్టాడండి. అంటే ఆ ఫీల్డ్లో ఉండేటువంటి ఏమైనా కొట్టారా? అఖండ అండ్ భీమ్లాలోవి ఆర్ఆర్లో హీ గేవ్ అ కంప్లీట్లీ అంటే న్యూ మ్యూజిక్ ఫర్ రాధే శ్యామ్ అండి. లైక్ అంటే మాట్లాడితే కొంచెం లైక్ ఇట్స్ వెరీ ఎమోషనల్ టు టాక్ అబౌట్ ద మ్యూజిక్. చెప్పండి. అంటే బిగినింగ్ నుంచి కూడా లైక్ రాసుకునేటప్పుడు తీసినప్పుడు కొన్ని పాయింట్స్కి ఓకే దిస్ ఈజ్ వర్కింగ్ అవుట్ అని అనుకుంటాం కదా. లైక్ దాని మీద ఆ బీట్స్ మీద ఎగ్జాక్ట్లీ ఎవరో ఏదో మనల్ని ఏదో చదివినట్టు అది అర్థం చేసుకోవడం కానీ, రెండోది ఆయన వాడిన మ్యూజిక్ కొన్ని ప్లేసుల్లోనే యాక్చువల్ ఏంటంటే ఇమాజినేషన్ కూడా లైక్ చాలా కొత్తగా అనిపించింది. అండ్ పర్టికులర్లీ ఇప్పుడు సెకండ్ హాఫ్లోనే అక్కడక్కడ లైక్ ఇక్కడ ఏ కథకి హుక్ చేస్తే బాగుంటుంది, అంటే ఇక్కడ ఇదేదైనా ఉంటే బాగుంటుంది అనే ఎలిమెంట్స్కి లైక్ అందులో ఇక్కడ ఈ షార్ట్స్లో ఈ కథ ఉంది అనేది మ్యూజికల్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది లైక్ ఐ ఫెల్ట్ వెరీ బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే ఆఫ్ మ్యూజిక్ ఇన్ రాధే శ్యామ్. అంటే ఒక స్క్రీన్ ప్లే కనిపించింది నాకు, మ్యూజిక్ స్క్రీన్ ప్లే కనిపించింది నాకు రాధే శ్యామ్లో. సో దట్ ఈస్ సంథింగ్
అంతేనండి. తమన్ గారు హీ గివ్స్ దట్ సోల్ మ్యూజిక్ అనమాట. కనెక్ట్ అయిపోతాం మనం. అంటే మీరు చెప్పినట్టు ఏదైతే ఫీల్ మీరు రాసేటప్పుడు అనుకుంటున్నారో చూసేటప్పుడు మేము కూడా దానికి కనెక్ట్ అయ్యారంటే సక్సెస్ ఇంకా. దట్స్ ఆల్. బికాజ్ ఇప్పుడు ఏంటంటే వాట్స్ హౌ ఇట్ అంటే మాకు వాళ్ళు ద వే దే క్రాఫ్టెడ్ అంటే సైజ్ చాలా పెద్దగా తీశారు. అంటే లవ్ స్టోరీ అంటే ఏదో ఏదో అంటే ప్రభాస్ సైజ్ కూడా పెద్దగా ఉంటుంది ఉన్నా కూడా సినిమా సైజ్ వెనకాల ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్, కెమెరా వర్క్, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ వాస్ట్ ఉంది, ఇంత ఉంది. అంటే ఓ లవ్ స్టోరీలోనే ఒక బాహుబలి అంత తీశారు. అంటే అంత గ్రాండియర్గా తీశారు. ఆ ట్రైన్ షాట్స్ కానీ, లాస్ట్ ఆర్బర్ ఎపిసోడ్ కానీ, ద వే లవ్ ఎపిసోడ్స్ కూడా ఎక్కడ ఈ సినిమా చిన్నగా చూడలేదు. ఆ లవ్ని చాలా, ఆ ప్రేమని చాలా గొప్పగా చూశారు. సో అది ఐ వాంట్ టు గెట్ దట్ సైజ్ ఇన్ మై మ్యూజిక్ ఆల్సో. సో ఇక 2 వైలిన్ వేస్తే సరిపోదు, 100 వైలిన్లే ఏదైనా 100, ఫ్లూట్లో 5, 1000 అంతే. మేక్ ఇట్ లుక్ సైజ్, ఆ సైజ్ మొత్తం 70 mm సరిపోయే సైజ్ మ్యూజిక్ అంతే. సో ఐ వాజ్ ఫిల్లింగ్ దట్ స్పేసెస్ ప్రాపర్లీ. తన డైలాగ్స్ మధ్యలో చాలా బ్యూటిఫుల్గా రాశారు తన సినిమాని. అంటే ప్రభాస్ గారు ఇలా ఒక డైలాగ్స్ ఇలా కూడా మాట్లాడగలరా, ఇంత బ్యూటిఫుల్గా డైలాగ్స్ మాట్లాడగలరా. పూజా హెగ్డే బికాస్ డబ్బింగ్ కూడా ఒక సౌండే కదా, వాళ్ళు మాట్లాడేది కూడా నేను సౌండ్గానే చూడాలి జనాలతో. సో అది కూడా స్పీకర్ నుంచే వస్తుంది. సో స్పీకర్ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చేటప్పటికి ఐ వాజ్ లైక్ ఫీలింగ్ మోర్ జాయ్ఫుల్. సో డబ్బింగ్ ఎప్పుడు ఇట్స్ లైక్ ఎ స్పైనల్ కార్డ్ సినిమాకి, వెన్నుముక్కలాగా. ఆ డబ్బింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డబ్బింగ్కి అన్నీ కలుస్తాయి అనమాట. ఆర్ఆర్, మ్యూజిక్, ఎఫెక్ట్స్, వీడు అందరు కలిసి ఆ డబ్బింగ్ని మేము ఎలివేట్ చేయాలి. సో డబ్బింగ్ ఈజ్ అవర్ హీరో. మాకు ఇట్స్ లైక్ ఎ హీరో ఫర్ అస్. సో రాధా గేవ్ అ బ్రిలియంట్ స్క్రిప్ట్. సో ఆ స్క్రిప్ట్ అన్నీ చేయించుకుంది ప్రాపర్గా. ఎవ్రీథింగ్ కేమ్ దట్ అంటే వెరీ ఫ్లోరల్, వెరీ సిండ్రెల్లా, అంటే ఎలా చెప్పాలి, పోలార్ ఎక్స్ప్రెస్, ఇలాంటి సౌండ్స్. అంటే నేను వినిన హోమ్ అలోన్, ఇలాంటి సౌండ్స్ నేను చాలా చిన్నప్పటి నుంచి వినిన సౌండ్స్ అంతా హ్యాడ్ టు, నేను ఎక్కడెక్కడ దట్ ఆల్ ఎవోక్డ్ ఇన్ మై హియర్స్. ఇలాంటి సౌండ్స్ యూస్ చేద్దాం ఈ సినిమాలో, జింగిల్ బెల్స్, క్రిస్మస్ ఫీలింగ్స్. సో అలా వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ స్పేసెస్ టు మేక్ లైక్ డిఫరెంట్ మ్యూజిక్ అనమాట ఆల్ టుగెదర్. బట్ వెరీ షార్ట్ టైమ్, అంటే లైక్ వీ హ్యావ్ 40-45 days వీ కంప్లీటెడ్ ద హోల్ స్కోర్. దాని తర్వాత వీఆర్ మేకింగ్ ఇట్, ఆ థ్రెడ్ని ప్రాపర్గా రెడీ చేయడం పనిలో ఉన్నాం అన్నమాట. సో బికాస్ నేను రాధా అంత ట్రావెల్ నేను చేయలేదు, 5 ఏళ్ళు నేను ట్రావెల్ చేయలేదు. ఐఎమ్ ద లాస్ట్ ఎంట్రీ ఈ ఫిల్మ్కి, ఒక గెస్ట్ అపీరెన్స్ లాగా. లాస్ట్ అండ్ లేటెస్ట్. సో లాస్ట్ నేనే కాబట్టి, ఎంట్రీ కాబట్టి. సో నేను ఐ హ్యాడ్ టు ఒక 15 days సినిమా చూస్తూనే ఉన్నాను. ఐ డెంట్, రాధాతో కూడా ఎవరితో ఏం మాట్లాడలేదు. అందరూ అడుగుతున్నారు చూసావా. నేను అలా చెప్పలేకపోతున్నాను, కమర్షియల్ సినిమా తీస్తే కొట్టి అలా కాదు, ఈ సినిమా కాదు ఇది. సో ఇది ప్రాపర్గా ఏంటి, లీనియర్గా ఏంటి, ఫస్ట్ హాఫ్లో చేసే మ్యూజిక్ సెకండ్ హాఫ్లో ఎక్కడ రావాలి, అది ఎలా ఇంప్రూవ్ చేయాలి. సో మచ్ ఆఫ్ నోట్స్ రాసుకుంటూ ఉన్నాం. సో రాసుకున్నప్పుడు దెన్ ఐ షోడ్ హిమ్ విత్ ద స్కోర్ ఓన్లీ. నేను స్కోర్ చేసే చూపించాను. నేను భయపడాను చాలా రోజుల తర్వాత, ఒక స్కోర్ చూపించే ముందర భయపడ్డాను. అంటే ఓకే చేస్తాడా తను నిజంగా అసలు, బికాస్ తను ఇంత బ్యూటిఫుల్గా తీసాడే సినిమాని. సో ఇంత అందమైన సినిమాని అప్పచెప్పాడే, దీన్ని మనం ఏమన్నా, ఈ బంధాన్ని మనం ఏమన్నా తెగించామా అని అనుకుని చాలా భయంతోనే చూపించాను ఒక్కొక్క రీల్. బట్ ద వే హీ రియాక్టెడ్ టు ఇట్, ఐ ఫెల్ట్ సో గుడ్. దట్ రియాక్షన్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఏంటి ఆయన ఫస్ట్ రియాక్షన్ చూసిన తర్వాత? ఐ థింక్ ఐ హ్యాడ్ అ గ్లిట్టర్ ఆఫ్టర్ అవునా వాచింగ్. అది అన్ని లైక్ ఒక సినిమా చేయడానికి మీకు తెలిసే ఉంటుంది, వీ హ్యావ్ టు గో త్రూ సో మెనీ థింగ్స్ అండ్ వీ హ్యావ్ టు ఫైట్ సో మెనీ థింగ్స్ ఆ ఫైనల్ పాయింట్కి రావడానికి. అండ్ సంబడి మేకింగ్ ఇట్, ఆ ఫైనల్ ప్రోడక్ట్ చేసి మన చేతిలో పెట్టేటప్పుడు చూసేది. అండ్ వాట్ ఐ ఫెల్ట్ అండి, లైక్ మ్యూజిక్, ఐ డోంట్ నో అంటే ఇంత ఎక్కువ మాట్లాడొచ్చో లేదు తెలియదు, కానీ ఐఎమ్ వెరీ ఎమోషనలీ టాకింగ్. మామూలుగా కథలు, ఇప్పుడు స్క్రీన్ ప్లే కథ రాయడం అనేది ఒకటైతే, మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం కూడా, అది కూడా ఒక స్టోరీ రైటింగ్ అండి. ఒక బట్ నాకు పెద్దగా పరిచయం లేదు కానండి, ఎప్పుడు కూడా కథలు మైండ్లో నుంచి కొన్ని వస్తాయండి, కడుపులో నుంచి కొన్ని వస్తాయి కథలు. అండ్ హీ సంబడి ఎమోషనలీ సో మెచ్యూర్డ్ దట్ హీ హ్యాడ్ సో మెనీ స్టోరీస్ ఇన్సైడ్ హిమ్ అండ్ హీ జస్ట్ లెట్ ఇట్ అవుట్ on Radhesham. Yes. And I'm always thankful. He got the right platform after those 2 movies. దానికి ఎంత అద్భుతంగా చేశారో దీనికి కూడా అంతే అద్భుతంగా మేము చూడడానికి రెడీగా ఉన్నాం. దేనికంటే ఏంటంటే నేను అందరిని అడుగుతాను, లవ్ స్టోరీ పడేంట్రా నా మాల్లో.
లేదు నీకెవరు అది ఇవ్వట్లే, నీకు నేనే. అదే నేను చెప్పాను సరే కమర్షియల్గా సైజు కొడుతున్నాం చేస్తున్నాం సరే ఒక లవ్ స్టోరీ పడేయండి. తొలి ప్రేమ అని ఒక చిన్న సినిమా చేసా, దానికే అంత నేమ్ వచ్చింది, ఒక మంచి లవ్ స్టోరీ. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్. అంటే ఎవరిని అడగాలి, ఎవరు లవ్ స్టోరీలు తీయట్లేదు అంటే ప్రేమను మర్చిపోయారా అంటే ప్రేమ వేరే విధంగా చూపిస్తున్నారు. బట్ ప్రాపర్గా ఒక బాయ్ అండ్ గర్ల్ మధ్యలో ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అనేది చాలా రేర్గా. సో ఇట్స్ లైక్ ఈ గేవ్ దట్ హనీ, దట్ బ్యూటిఫుల్ హనీ టు మీ. సో దాన్ని జాగ్రత్తగా మేము దాన్ని సూపర్ అండి. అండ్ కొన్ని ఏంటంటే మీరు చెప్పినట్టుగా అది చదువుకుంటే వచ్చేది కాదు, హీఈస్ బ్లెస్డ్. అండ్ దట్ మ్యూజిక్ ఆ టైంలో ఏది క్రియేట్ చేయాలి అనేది హీ హ్యాస్ దట్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. అందుకని ఇట్ జస్ట్ ఫ్లోస్ త్రూ హిమ్, దట్స్ ఆల్. అండ్ దాన్ని తెర మీద మనకి చూపిస్తున్నారు. అందుకే మనం ఇంకా మనం ఆ పాటలకి వి కీప్ ఆన్ హమ్మింగ్, డాన్సింగ్, ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్. ట్రూలే అండి. లైక్ మ్యూజిక్ డైరెక్టర్ థియేటర్లో కూర్చోబెట్టి ఇప్పుడు యాడవనరా అని చెప్తే టక్కన ఏడుస్తారు జనాలు. ఇప్పుడు గెంతండ్రా అని అంటే టక్కన గెంతారు. అంత కంట్రోల్ ఉన్న ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో ఐ థింక్ హీ స్టాండ్స్ ఫార్ మోస్ట్. సూపర్. బికాస్ ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు టూ మచ్ డీవియేషన్స్. ఇప్పుడు మన ఇంట్లో అసలు మన చాలా విషయాలు దాటి థియేటర్కి వస్తున్నాం. ఫస్ట్ ఇంట్లో అందరు బాగుండాలి, హెల్తీగా ఉండాలి, అత్తగారి కోడలు గొడవ ఉండకూడదు, నాన్న బాగుండాలి, తాతయ్య బాగుండాలి, అమ్మమ్మ బాగుండాలి, పిల్లలు ఎగ్జామ్లో పాస్ అయి ఉండాలి, ఎన్నో టార్చర్లు దాటి ఇలా ఒక సీట్లో వచ్చి ఇలా కూర్చుని ఏం గొడవ రాకుండా అనగానే ఆ రెండు గాజులు ముఖేష్ ఇవన్నీ అయిపోయాక అప్పుడు మొదలెట్టిన తర్వాత అలా వేరే లోకంలోకి వెళ్ళిపోవాలన్నమాట. 2 hours అనేది ఆ టైం కదా, మా టైం కదా. మీరు మా అంత 150 రూపాయలు 200 టికెట్లు పెట్టుకో వస్తున్నారు. సో వచ్చేటప్పుడు ఆ 2.5 hours వీ షుడ్ టేక్ దెమ్ టు అవర్ యూనివర్స్. సో దట్స్ అవర్ ఇది కదా. సో దాదిశామ్ వాస్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్. నాకు కూడా చేంజ్ కొట్టడానికి చాలా బాగుండింది. అంటే ముందర యూటర్న్ మ్యాటర్ చెప్పాను మేరా అటువైపు అఖండ నుంచి భీమ్లా నాయక్ నుంచి రాధేశ్యామ్. నాకు స్పేస్ కొత్త స్పేస్లో ఉంటున్నట్టుంది. అంటే సడన్గా ఒక WWF నుంచి సడన్గా డిస్నీల్యాండ్కి వెళ్ళినట్టు. సో అలా ఒక గుడ్ చేంజ్ ఉండింది. సో దట్ మేడ్ మీ ఎవాల్వ్. అండ్ ఇక్కడ ఐ డోంట్ వాంట్ మిస్ ద కంపోజర్ జస్టిన్. తను కూడా ఈ మేడ్ గ్రేట్ సాంగ్స్. ఆ సాంగ్స్ ఆయన ఫిల్మ్లో హిడెన్గా ఉన్నాయి. అంటే మనం ఒక డైమండ్ని వెతుక్కుంటాం కదా, అది ఎక్కువ పైన కొండ మధ్యలో ఎక్కడో ఉంటుంది లోపల. సో దిస్ సాంగ్స్ ఆర్ ది హిడెన్ డైమండ్స్ ఆఫ్ జస్టిన్స్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో నేను తన మ్యూజిక్ని ఎలా వాడుకున్నానో తెలిస్తే డెఫినెట్లీ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్స్ రిలీజ్ ఐ వాంట్ జస్టిన్ టు గెట్ మోర్ నేమ్ దెన్ మీ. బికాస్ తన పాటల్ని నేను అలా ఐ హ్యావ్ యూజ్డ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఐ థింక్ మీరు యు ఆర్ డూయింగ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ అండి. ఇటు మ్యూజిక్ డైరెక్షన్, అటు RR, యువర్ లైక్ అంటే ఇట్ ఈస్ నాట్ నేను ఇది మాత్రమే చేస్తాను, ఐ విల్ ఓన్లీ డూ దిస్ అనేది కాకుండా యూఆర్ ఓపెన్ టు డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ క్రియేషన్ ఇస్ ద అమేజింగ్ క్వాలిటీ. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ క్యూరియస్ థింగ్ అంటే అన్ని చేయడం ఒకటి, 4 చేయడం అన్ని ప్రాజెక్ట్స్ అండి. ప్యారలల్లీ లైక్ మేము అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవుతుంది, అక్కడ మిక్సింగ్ అవుతుంది, హిల్ కమ్ దేర్, హిల్ డూ దట్, హిల్ కమ్ హియర్, హిల్ డూ దట్. ఇన్ బిట్వీన్ 2-3 మీటింగ్స్ ఇక్కడ అవుతాయి, మళ్ళీ మధ్యలో 2-3 మీటింగ్స్ బయట అవుతాయి. అదే ఎనర్జీ తోటి, అదే ఎంతుతోటి ఒక చిన్న నేను చూశాను ఈయన్ని భీమ్లా అప్పుడు ట్రైలర్ ప్లే అయిన తర్వాత హీ వాజ్ సిట్టింగ్ దేర్ అండ్ దెన్ అది మొత్తం ప్లే అయ్యేటప్పుడు మొత్తం ఇక్కడ కూడా కూర్చొని ప్లే చేస్తూ ఉన్నాడు. అంత అయిపోయిన తర్వాత నేను అది చూడట్లేదు, మధ్యలో చూస్తున్నాను నేను ఇక్కడ. అండ్ ద ప్యాషన్ దట్ హీ హ్యాస్ కదా. ఆయన చెప్పారు కదా, ఒక వైలిన్ కాదు 10, ఇంకో 5 వీణలు. ఒకసారి ఒక ఈవెంట్లో నా పరిస్థితి ఏంటంటే ఈయన ఒక 40 మందిని తీసుకొచ్చారు వైలినిస్ట్ని. నేను అనౌన్స్ చేసిన తర్వాత నాకు నించోడానికి ప్లేస్ లేదు. అయితే ఆయన వైలిన్ వాయించినప్పుడంతా నేను ఇక్కడ నించున్నాను, ఇక్కడ ఉన్నప్పుడు ప్లేస్ ఉంది కదా అని నించున్నాను. ఆయన వైలిన్ ఇటు వస్తుంది, నేను ఇటు వెళ్తున్నాను, మళ్ళీ ఇటు వస్తుంది, ఇటు వెళ్తున్నాను. ప్లేస్ కూడా లేదు, పక్కన వాడు వైలిన్ ఇంకో వాడు కూడా వాయిస్తున్నాడు. అన్న నా బో నీ పైన వస్తుంది, తప్పుగా అనుకోద్దన్న. నేను కాసేపు రాఘవేంద్రరావు గారి సినిమాలో ఉన్నాను, వైలిన్ ఇటు వస్తున్నాను. అదే ఆయన పక్కన తంబి ఏం బో ఈయన పైన పడతాం, పర్వాలేదుగా, పర్వాలేదు, ఏం వినిపించదు బయట. నాకు 4th year అనుకుంటాను, అప్పటి నుంచి మీరు మొదలెట్టినట్టున్నారు ఈ ఫిలాసఫీ. 18 years నుంచి ఉన్నట్టున్నారు కదా, అంటే 18+4 18 years ట్రావెల్ చేశానంటున్నారు కదా ఈ ఫిలాసఫీతో.
సో మీరు నాకు 4th ఇయర్ అప్పుడు, Yeah. సో 18 years ఆల్మోస్ట్. ఫోర్త్ ఇయర్ కాలేజ్. అమేజింగ్. కాలేజ్ కాదు, నాకు 4 years. కిండర్ గార్డెన్. సో 18 ఏళ్ళు ఒక ఫిలాసఫీని అలా ఎలా పెట్టుకొని ట్రావెల్ చేశారు? నాకు పొద్దున ఏం చేశాను, సాయంత్రానికి మారిపోతూ ఉంటుంది నా ఫిలాసఫీ. అంటే ఫిలాసఫీలు మారిపోతూ ఉంటాయి కదా తమన్ గారు. అంతే 18 మనకి years, how did you? మనకి అంటే నేను ఫస్ట్ టైం ఈ కథ ఈ పాయింట్ ఏదైతే ఉందో మా గురువు చంద్రశేఖర్ రెడ్డి గారిదండి పాయింట్ ఇది. సో నేను జాయిన్ అయిన తర్వాత నేను ఫస్ట్ విన్న పాయింట్ ఇది. నాకు థాట్ ప్రాసెస్లో ఇంకొక డైమెన్షన్ ఓపెన్ చేసింది. అంటే అప్పటి వరకు ఒకలా ఉండే పర్సన్ని దాని తర్వాత వేరేగా అయింది. అంటే లైక్ ఐ స్టార్టెడ్ అండ్ ఐ వాంటెడ్ టు రైట్ మోర్ స్టఫ్ దీని మీద. అండ్ వీ బోత్ కొలాబరేటెడ్ అండ్ ట్రై టు రైట్ యాజ్ లైక్ పెద్ద పెద్ద రైటర్స్ని వాళ్ళని పిలిచాము. బట్ ఎక్కడో వర్కౌట్ అవ్వలేదు, వదిలేసాం అది. సో వదిలేసిన తర్వాత జిల్ తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నేను లైక్ దట్ వాజ్ నాట్ లీవింగ్ మీ అట్ ఆల్. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నేను ఈ పాయింట్ తీసుకొని ఇంకొకలా రాస్తా సార్ ఈ కథ అని అంటే, మళ్ళీ టైం వేస్ట్ అవుతుందేమో నీకు, ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసావు కదా అది ఇది అన్నారు. లేదు సార్ లవ్ స్టోరీ రాద్దాం అనుకుంటున్నాను దీంతో అని అంటే ఆయన ఏదో కొంచెం సర్ప్రైజ్ అయ్యారు. ఆయన సర్ప్రైజ్ అయ్యి లైక్ ట్రై చేయి ఇంట్రెస్టింగ్ ఉందన్నారు. అండ్ ఇట్ హ్యాపెండ్. అండ్ అదే ఇప్పుడు మనకు సినిమా పోస్టర్ మీద వార్ బిట్వీన్ లవ్ అండ్ డెస్టినీ అంటారు చూడండి. ఇది సినిమా చేసిన వాళ్ళందరికీ కూడా వార్ బిట్వీన్ లవ్ అండ్ డెస్టినీ. అంటే మీ సినిమానే కాదండి, లాస్ట్ 3 years లో జరిగినటువంటి సినిమాలు ఆల్మోస్ట్ ఇట్ ఇస్ బిట్వీన్ రిలీజ్ అండ్ డెస్టినీ లాగా నడిచింది అనమాట, బికాస్ ఆఫ్ ఆల్ దట్ పాండమిక్ వార్ దట్ హ్యాపెండ్. అయితే 18 years లో ఈ ఫిలాసఫీతో మీరు ట్రావెల్ చేసినప్పుడు ఇట్స్ మోర్ అబౌట్ పామిస్ట్రీ అండ్ దానికి మీరు ఈ లవ్ స్టోరీని కలిపారు కదా. అవును. సో మీకు ఆల్మోస్ట్ వచ్చేసి ఉండాలి కదా. ఇప్పుడు నా చేతిలో ఏమున్నాయి? నేను మానేశానండి. నేను మధ్యలో ఒక 3 years కంప్లీట్గా అబ్సెస్ అయిపోయాను. నేను అంటే ఎవరితో మాట్లాడినా ఫేస్ కాకుండా ఓన్లీ పామ్ చూడడం వరకు వెళ్ళిపోయింది. జాతకాలు మీరు నేను కాదు, మీరు చూపించారు ఎప్పుడైనా? నేను లైక్ కంప్లీట్లీ ఇంకా అది అంటే అంతవరకు వెళ్ళారు కదా మీరు లిటరల్లీ? కంప్లీట్గా బుక్స్ చదవడం, వాళ్ళని కలవడం, చాలా పెద్ద పెద్ద లైక్ అంటే ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్స్లో ఏవేవైతే ఉన్నాయో లైక్ ఐ మెట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ సో అంటే లైక్ అంటే ఓపెన్గా చెప్పొచ్చలేదు కానీ 90 to 95% పీపుల్ ఆర్ ఫ్రాడ్. బట్ 10% ఆఫ్ దోస్ పీపుల్ సర్ప్రైజ్ యూ అండ్ యూ కెనాట్ గివ్ అ లాజిక్. వాడికి ఎలా తెలిసింది, అతనికి ఎలా తెలిసింది, లేకపోతే ఎలా తెలుసుకున్నాడు ఇది. ఎందుకంటే కొన్ని విషయాలు ఉంటాయి మనకి తప్ప రెండో మనిషికి కూడా తెలియనివి. అలాంటివి మనకి ఓపెన్ చేసి చెప్పేటప్పటికి అది కొంచెం చిన్న షాక్లో ఉంటాం, భయంలో ఉంటాం. నెక్స్ట్ అడుగు వేద్దాం విషయాలు తెలుసుకోవాలి కాదు, వాళ్ళని కలిసిన తర్వాత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇది చేస్తున్నానని తెలుస్తూ ఉంటుంది అక్కడ. అదే కరెక్ట్ కదా. చాలా అంటే ఇది ఓన్లీ మేబీ అంటే మనం ఏదో సినిమా చూసినట్టు వాళ్ళకి కనిపించకపోవచ్చు కానీ మన థాట్ ప్రాసెస్ని అయితే క్లియర్గా అంటే మన క్యారెక్టర్ని కానీ దాన్ని కానీ క్లియర్ క్రాక్ చేసేస్తారండి. అంటే మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మన అప్రోచ్ ఎట్లా ఉంటుంది, మనం అంటే ఇప్పుడు అంటే కొంచెం విజ్డమ్ కూడా, సైన్స్తో పాటు కొంచెం విజ్డమ్ కూడా ఉండాలేమో. నేను చూసిన వాళ్ళందరిలో లైక్ మోర్ ఒక చిన్న సరైన్ థాట్లో మోర్ మెడిటేటివ్గా ఉంటారండి, ఎక్కువ ఏమీ ఆలోచించుకుంటా అట్లా. అండ్ అదే నాకు అంటే ఇప్పుడు కథలో ఇప్పుడు అందరూ మాట్లాడుకున్నా, యాజ్ అ టీమ్ మాట్లాడుకున్నా, కొన్ని 2 విషయాలు మాకు ఎవరికి అర్థం కావండి. ఇప్పుడు ఆ ఆస్ట్రాలజీ అనేది నిజమా అబద్ధమా అని అంటే, అబద్ధం అయితే అంతరించిపోవాలి అది, బట్ ఎందుకుంది ఇప్పుడు దాకా అనేది అది పెద్ద క్వశ్చన్ అది. దాని తర్వాత లేదు అది నిజమైతే ఏం లాజికల్ పాయింట్ మీద అది నిజమై ఉంటుంది అనేది కూడా ఒక క్వశ్చన్ అది. సో అది ఆ 2 మధ్యన ఆసిలేట్ అవుతున్న ఒక థాట్ ప్రాసెస్లో జరిగిన ఒక కథ అనొచ్చండి, ఒక అబ్బాయి అమ్మాయికి ఆ థాట్ నుంచి ఈ థాట్కి అనేది. ఐ బిలీవ్ దట్ అన్నీ ఒక సైన్స్ అండి. కాకపోతే మీరు చెప్పినట్టు కరెక్ట్గా దాన్ని చేసేవాళ్ళు, దాని మీద ప్యాషన్ ఉండి నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ చేయగలిగినప్పుడు దెన్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ యూ ఆర్ ఇన్ ఇట్ విల్ డెఫినెట్లీ షో అప్. లైక్ ఆయన మ్యూజిక్ డైరెక్షన్, నాకు యాంకరింగ్, అట్లా లైక్ దట్. మే స్టూడియోలో డిసైడ్ చేసి కాదు, ఇది వెళ్ళి ఆ డిటిఎస్ థియేటర్లో ఆ సౌండ్ కరెక్ట్గా తేయడం. బికాస్ అటువైపు రసూల్ పూకుట్టి ఆయన ఇచ్చిన ఎఫెక్ట్స్ దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ చేయడం. బికాస్ ఈ సినిమాలో అన్నీ ఉండాలి, బట్ బాగుండాలి. అంటే ఇంట్లో అందరూ ఉండాలి, మొత్తం 5 ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ ఉండాలి, బట్ గొడవలు రాకుండా ఉండాలి. జాయింట్ ఫ్యామిలీగా ఉండాలి, బట్ గొడవలు రాకుండా ఉండాలి. ఎవరిని ఒకటి మాట అనకుండా, ఏంటి ఉప్పు తక్కువైందంటే అలా లేకుండా అందరూ ఉండాలి, బాగుండాలి. ఇది మా ఛాలెంజ్ అనమాట ఈ సినిమాకి. అంటే పూజ తన డబ్బింగ్ తనే మాట్లాడింది. సో ప్రభాస్ గారు టోటల్గా ఆయన డైమెన్షన్ టువర్డ్స్ డబ్బింగ్సే మార్చేశారు. ఆయన డబ్బింగ్ ఐడియాలజీ కొంచెం మారింది. అంటే మన బాహుబలిలో చూసిన ఆ వాయిస్ కాదు,
ఆయన చాలా వెరీ సటిల్గా మాట్లాడారు చాలా విషయం, చాలా బ్యూటిఫుల్గా. అంటే డెఫినెట్గా లవ్ స్టోరీ ఉన్నప్పుడు అలా మాట్లాడలేము కాబట్టి ద హోల్ టర్మ్స్ మారిపోతుంది కాబట్టి. అండ్ ప్రతి ఫ్రేమ్ అండి ఒక బ్యూటిఫుల్ పిక్చర్ లాగా. అంటే జనరలీ ఏంటంటే ఏదైనా ఒక సాంగో ఒక మాంటేజో అలా ఉంటుంది, కానీ వెన్ వీ లుక్ అట్ ద ట్రైలర్ ఇట్ సెల్ఫ్ ఇట్ లుక్స్ లైక్ ద హోల్ మూవీ ఒక కావ్యం లాగా ఉంది అసలు. సినిమాటోగ్రఫీ ఇస్ సో బ్యూటిఫుల్. అంటే 100% ద క్రెడిట్ షుడ్ గో టు మనోజ్ పరమహంస గారు అండి. ఎందుకంటే కథ రాసుకునేటప్పుడు మనం నెరేట్ చేసినప్పుడు పోయిటిక్గా గ్రాండ్ విజువల్స్ అని అది మనం డిస్కస్ చేస్తాం, బట్ అది ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి ఏంటంటే ఆ టైం ప్రాసెస్లో విల్ లూజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికి. బట్ లాస్ట్ డే షూట్ చేసినంత వరకు కూడా లైక్ అంటే 3 years షూటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎవ్రీ డే ఆయన అదే ఎంతుతోటి దాంతో లైక్ ఎవ్రీబడి వాజ్ హోల్డింగ్ ద స్టోరీ టుగెదర్ అండ్ ట్రయింగ్ టు గివ్ దోస్ థింగ్స్. నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఆయన అంటే లైక్ హీ హ్యాస్ దట్ డివైన్ గిఫ్ట్ ఏమో, ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా అదేదో బృందావనంలో అదే కనిపిస్తుంది. మీ టీమ్ అంతా అలాగే కుదిరారండి. ద బెస్ట్ పీపుల్ ఇన్ ఎవ్రీథింగ్, స్టార్టింగ్ ఫ్రమ్ ద హీరోయిన్ టు రసూల్ పూగుట్టి గారు, తమన్ గారు, ఎవ్రీ టెక్నీషియన్ యూ హ్యావ్ గాట్ ది బెస్ట్ టెక్నీషియన్. మీకు ఈ 5 years ట్రావెల్ చేస్తున్నప్పుడు మన ప్రభాస్ గారు బిగ్గెస్ట్ స్టార్ అయిపోయారు కదా, సో ఆ పాన్ ఇండియా ప్రెషర్ ఏమైనా మీకు ఉండిందా? అంటే ఈయన్ని ఎలా చూపించవచ్చు, మనం బాహుబలిలో అంత చూపించేశారు, హౌ టు షో హిమ్ బెటర్ సంథింగ్. అది ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేస్తున్న జానరీ ఆఫ్ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇది మనం లవ్ స్టోరీ అనుకున్నా సరే ఫ్రమ్ ద బిగినింగ్ వి థాట్ దట్ ఇట్ షుడ్ కంప్లీట్లీ స్టాండ్ అవుట్ అండ్ లుక్ డిఫరెంట్. సో ఆ కంపారిజన్స్ కానీ లేకపోతే దాని కానీ ఎప్పుడు అది ఆ స్ట్రెస్ వైపు ఎప్పుడు వెళ్ళలేదు థాట్. సో మనం అనుకునేదే కంప్లీట్గా కొత్తగా ఉంది, ఒక ఇమాజినేషన్ వరల్డ్ నుంచి ఏదో తీసుకొచ్చి పెడుతున్నాం ఇక్కడ, దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలని దాని మీదే ఎక్కువ థాట్ రన్ అయిందండి. అండ్ హీఈస్ అ లవ్లీ పర్సన్ ప్రభాస్ గారు కూడా. లైక్ అంటే మీకు బాగా తెలుసు కదా. సో అది ఆయన చూస్తే అంటే ఈ రూమ్లో ఉండేటప్పుడు ఆయన సూపర్ స్టార్లో ఉండరు, ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే. సో అది ఆ కైండ్ ఆఫ్ ప్రెషర్ కూడా ఎవరి మీద రానికుండా చూసుకుంటారు. రెండు మూడు సీన్లు ఆల్సో డీటెయిల్స్లో వచ్చేటప్పుడు వాజ్ కమింగ్ హగ్గింగ్ అండ్ ఒక డార్లింగ్ అని ముద్దు కూడా పెట్టేశాడు ఆయన. సో ఈ వాజ్ లైక్ జంపింగ్ అరౌండ్, డార్లింగ్ ఇది బాగుస్తుందిగా, ఇది తగ్గిపోతుందిగా, అంటే ఐ థింక్ మీరేం నాలాగా అయిపోయారంటే నేను అలానే తిరుగుతున్నాను నా స్టూడియోలో, మీరు నాలాగా ఉన్నారండి సార్, మీరు వేరే, మీరు పాన్ ఇండియా, మేము పాన్. మేము జస్ట్ ఇండియన్, మీరు పాన్ ఇండియన్. Yeah, the second biggest star on Radhesham is అయ్యో నో, ఎందుకు పెద్ద మాట, అసలు నాకు భయంగా ఉంది, నాకు చవరలో వస్తాను, నేను ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుదా. కానీ ప్రభాస్ గారు అందరికి ప్రేమని పంచుతారు కాబట్టి మనం ఏదైతే ఇస్తామో అదే రివర్స్ వస్తుంది కాబట్టి ఆయనకి అంత ప్రేమ వస్తుంది ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. హీ ఈస్ లైక్ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా లాగా. has become a pride of Indian cinema. ఐ నో. అంటే అంత ఎదిగినా కూడా, అంత హైట్ ఉన్నా అంత ఎదిగినా హీ స్టిల్ సో డౌన్ టు ఎర్త్. దట్స్ ద బెస్ట్ క్వాలిటీ అబౌట్ హిమ్. మీరిద్దరు కాంబినేషన్ లో వర్క్ చేశారా తమన్ గారు? రెబల్ ని ఫస్ట్ స్టార్ట్ చేసాం, అది ట్రబుల్ ఆగింది, అది మళ్ళీ ఆయన లారెన్స్ చేసేసారు మ్యూజిక్. సో దాని తర్వాత సాహోకి ట్రైలర్ మాత్రం చేశాను, ఒక మేకింగ్ వీడియో ట్రైలర్ మాత్రం చేశాను. సో దీంట్లో ఫుల్గా ఒక స్కోర్గా, సో మెల్లమెల్లగా అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆయనతో ఫుల్ ఫిల్మ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. చేస్తున్నాం. అండ్ ప్రీ రిలీజ్ కూడా నవీన్ డేట్లు దొరకకూడదని, నాకు దొరకాలని. నవీన్ యాంకరింగ్ లో కూడా వచ్చావా? డిసెంబర్ 23rd. నేను వేరే ఫంక్షన్ లో ఉన్నాను అందుకని. మీరు లేరన్నారు కదా మేడం? అవును, యు ఆర్ నాట్ అవైలబుల్ యాక్చువల్లీ. బట్ హీ ఆల్సో డిడ్ అ గ్రేట్ జాబ్. ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్ రియల్లీ. ఎందుకంటే మాకు తెలుసు ఈవెంట్ లో ఎన్ని ఘోరాలు ఉంటాయో అవన్నీ కవరప్ చేయాలి మొత్తం. అండ్ ఇది లవ్ స్టోరీ అంటున్నారు, ఒక సెక్షన్ ఆఫ్ లేడీస్ కి హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు ఎంటర్టైన్ దెమ్? అంటే అఫ్ కోర్స్ లేడీస్ లైక్ లవ్ స్టోరీస్, కాకపోతే కొంత పెళ్ళి అయిపోయి ఒక 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇదేమో కూడా అప్పట్లో ఏమో నా కోసం సినిమా అని అన్ని తీసుకెళ్లేవాడు, ఇప్పుడు రావట్లేదు, ఆ ఫ్రస్ట్రేషన్లో కొంచెం ఉంటారు కదా. సో వాళ్ళకి హౌ ఇస్ దిస్? అబ్బాయిలందరూ లైక్ బాయ్స్ ఆర్ మెన్ ఆర్ వాట్ ఎవర్, లైక్ ఈ కథని ఒక 90% అర్థం చేసుకుంటారేమో, 80 to 90%. 100% ఇది అమ్మాయిలకు అర్థం అవుతుంది. సో లైక్ ఎమోషనల్లీ దే విల్ రౌండ్ ఇట్ అప్ ప్రాపర్లీ. ఎందుకంటే లైక్ వాళ్ళ డిటర్మినేషన్, ఇఫ్ దే లవ్ సంథింగ్, ఇఫ్ దే లవ్ సంబడి, లైక్ ఆ డిటర్మినేషన్ ఎంత ఉంటుంది, లైక్ దే విల్ డూ ఎనీథింగ్ అనేది. సో ఆ ఆస్పెక్ట్ ఉంటుంది. సో ఇట్స్ మోర్ ఆఫ్ 100%, ఇట్స్ మోర్ ఆఫ్ ఫర్ ద గర్ల్స్ అండ్ ద ఉమెన్
హూ ఆర్ ఇన్ లవ్, హూ నో లవ్ అండ్ హూ ఆర్ అబౌట్ టు ఫాల్ ఇన్ లవ్. ఎగ్జాక్ట్లీ, వెరీ నైస్. డెఫినెట్లీ ఏదో ఒక దాంట్లో మీరు వస్తారు. ఈ మూడు పెట్టారు కదా, ఏదో ఒక ఆప్షన్లో మనం పడిపోతాము. ఇంక ఇంట్లో లేడీస్ వెళ్ళారంటే డెఫినెట్లీ మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. బై ద వే, నేను నిన్ననే నా టికెట్లు తెప్పించుకున్నాను. సూపర్ మ్యామ్. అయిపోయింది. దొరకవు కదా, లేకపోతే మొత్తం దానికి రికమెండేషన్లు కావాలి, చాలా ఉంటుంది అక్కడ. ఈ సినిమా మీరు ఎంజాయ్ చేస్తారు అంటే ఇట్ విల్ హగ్ యూ, ద సౌండ్ విల్ హగ్ యూ, ద ఫిల్మ్ విల్ ఎలా చెప్పాలి, కిస్ యూ. ఓకే డన్. Okay. సో ఇట్ విల్ బి లైక్ దట్. అందులో ఆల్రెడీ ఏవో కిస్సులు లెక్క పెట్టారు ట్రైలర్ లో. ట్రైలర్ లో 97 మూడు ఫినిష్ ఆ అవుతుంది సినిమా. మిగిలిన మూడు ఆడియన్స్ మూడు ఆడి బాగుందండి. బికాస్ ఫస్ట్ సినిమా స్టార్టింగ్ నుంచే అసలు మీకు తెలిసిపోద్ది, ఇది వేరే సినిమా. ఒక ఫస్ట్ రీల్లోనే తెలిసిపోతుంది, దిస్ గోయింగ్ టు బీ సంథింగ్ గుడ్, ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ జర్నీ ఫర్ అస్. ఒక లవ్ ల్యాండ్ లోపల మనల్ని తీసుకెళ్తున్నారు. సో దాంట్లో హీరోయిక్ పోర్షన్స్ అనే పామిస్ట్రీ అవన్నీ హీరోయిక్ పోర్షన్స్. హీరోయిక్ అంటే ప్రభాస్ లాంటి గారిని, అతను లాంటి ఒక స్టేచర్ ఉండే మనిషిని పెట్టేటప్పటికి ఆ సైజ్, హీ మెయింటైన్ దట్ సైజ్ అండ్ హీ మెయింటైన్ దట్ లవ్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ద ఎండ్. క్రేజీ అసలు కొన్ని సీన్స్ ఆలోచిస్తుంటే. ఇట్స్ నైస్ అట్ దిస్ టైమ్ వేర్ దేర్ ఇస్ వార్ అండ్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. ఇంట్లోనూ జరుగుతాయి యుద్ధాలు, బయట జరుగుతున్న యుద్ధాలు. ఇలాంటి సినిమాలు కావాలి, ఎందుకంటే ప్రపంచానికి కావాల్సిందే ప్రేమ. అది అబ్బాయి అమ్మాయి మధ్యలో మాత్రమే కాదు, మొత్తంగానే ఆ లవ్ అనే ఎలిమెంట్ చాలా హైగా ఉన్నట్టయితే మిగిలిన గొడవలు, వైలెన్స్లు అన్నీ సద్దుమణుగుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఈ సినిమా ఎవరు చూసినా సరే అన్ని ఇప్పుడు జరిగే వార్లు కూడా ఆపేస్తారు, ప్రేమించుకుందామండి చక్కగా. ఎందుకు మనకి అదే అంటే ఇప్పుడు గొడవ పడేసి సినిమాకి వచ్చినటువంటి మొగుడు పెళ్ళాలు ఉన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇలా కూర్చున్నారనుకో, వెళ్ళేటప్పటికల్లా కొంచెం ఇలా అవుతారా, అయిపోతారు. అండ్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇస్ లైక్ ఫ్లరిషింగ్ అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ తెలుగు సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటే మనం కూడా కమాన్. అంటే ఇప్పుడు బాలీవుడ్ ఒకప్పుడు ఎలాగైతే ఉండేదో ఇప్పుడు వేరెవర్ వి గో తెలుగు సినిమాలు, తెలుగు యాక్టర్స్, తెలుగు హీరోలు, తెలుగు డైరెక్టర్ల గురించి మాట్లాడుతుంటే మా అందరికీ చాలా చాలా గర్వకారణంగా ఉందండి. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ. సో లవ్ స్టోరీ ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదంటారు. అప్రోచ్ టువర్డ్స్ లవ్ అనేది ఇట్స్ కంప్లీట్, అంటే నాకు చాలా ఏమైనా ఇంపార్టెంట్. మారిందంటారా ఈ 18 years లో? ఇప్పటికీ నాకు లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్. అంటే ఎవ్రీ డే లైక్ ఐ థింక్ అంటే అందరూ చెప్పరేమో కానీ వీ కీప్ ఫాలోయింగ్ ఇన్ లవ్ ఎవ్రీ మినిట్. అండ్ కార్లో ట్రావెల్ చేసేటప్పుడు ఎవరైనా చూసి అనిపించవచ్చు, లేకపోతే ఆ కార్ని చూసి అనిపించవచ్చు, లేకపోతే మంచి మ్యూజిక్ పీస్ విన్నప్పుడు అనిపించవచ్చు. న్యాయమైన పాయింట్. ఓకేనండి, ఐ థింక్ we got the maximum of ivalti whatever we had to talk. గుడ్ ఫన్ అండి. ఎస్పెషలీ తమన్ గారు ఈ సినిమాకి అసోసియేట్ అవ్వటం, తమన్ గారి సంగీతాన్ని మేము అందరం చాలా ఎక్కువగా ప్రేమించడం, ఇంకా చాలా ఎక్కువగా ఈ సినిమాని ప్రేమించేలాగా చేస్తుంది. ఎందుకంటే చెవులు ఆయనకి ఇచ్చేస్తున్నాము, ఇక కళ్ళు మన మనోజ్ గారికి ఇచ్చేస్తున్నాము, మనసు మీకు అండ్ ప్రభాస్ గారికి, పూజా గారికి అండ్ ఆల్ ద టెక్నీషియన్స్కి ఇచ్చేసి సినిమాలో ఫుల్ ఇన్వాల్వ్ అయి చూడడానికి మేము రెడీగా ఉన్నాం. బికాజ్ ఇదే మాకు కావాలి. లైఫ్లో ఎన్నో స్ట్రెస్లు, ఎన్నో టెన్షన్లు ఉన్నాయి. మమ్మల్ని ఎవరైనా అలా కాసేపు తీసుకొని వెళ్ళి హాయిగా ప్రాపర్ అదైతే హాలిడేలో ఉంటుంది. అదైతే ఈ సినిమా గ్యారంటీగా చేస్తుంది. ఓకే, బికాస్ నేను చాలా హార్డ్ ఫెలో, నన్నే లాక్కెళ్ళిందంటే అది ఇట్స్ లైక్ సంథింగ్ రియలీ అమేజింగ్. ఏం కాదు, మీరు దూది లాంటి వాళ్ళు, మీరు అలా కనిపిస్తారు అంతే. థ్యాంక్ యూ. మీరు చాలా చెప్పాలనుకొని లోపలే అబ్జర్వ్ చేసుకుని బయటకి చెప్పట్లేదు. అది నా డిస్క్ హార్డ్ అయిపోయి హార్డ్ డిస్క్ మీరు సాఫ్ట్ డిస్క్. థ్యాంక్ యూ సో మచ్ రాధాకృష్ణ గారు. అండ్ కెమెరాస్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఆయనకి హ్యాండ్ చూపిస్తా ఎలా ఉంది, అంతా బాగానే ఉందా అని. అయినా ఇంకేముందండి చూపించడానికి, ఆల్మోస్ట్ జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. I read a lot. Oh my God. అదే చెప్తున్నాను. Option. మూవీ లైక్ ఓకే టాటా, బాయ్, థియేటర్స్ లో కలుద్దాం. ఓకేనా? March 11th మీరు వెళ్ళండి, నేను 12th కి వెళ్తున్నాను. రేపే కదా. బాయ్, ఎంజాయ్ రాధేశ్యామ్.